బొట్టు. దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గరి బొట్టును భక్తితో మన నుదుటి మీద పెట్టుకుంటాం. ఆ బొట్టు మన నుదుటిన పెట్టుకున్న మరుక్షణం నుంచి మనలో ఏదో తెలియని పరివర్తన కలుగుతుంది. కోపం తగ్గుతుంది, అలజడి మాయమవుతుంది. తెలియని శక్తి ఏదో ఒంట్లోకి ప్రవహించినట్లు అనిపిస్తుంది. ఒక అందమైన ప్రశాంతతను మన మనస్సు పొందుతుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరాక ఎక్కడికి వెళ్ళినా మనకు కొంచెం గౌరవం పెరుగుతుంది. మనల్ని పలకరించే వాళ్ళు మన నుదుట బొట్టును చూసి మనను ఆదరిస్తారు. దేవుడిని ఆశ్రయించి దేవుడిని నమ్మిన వారిలో మంచితనం ఉంటుందని సమాజం ప్రగాఢంగా నమ్ముతుంది. ఇలాంటి బొట్టు దేవాలయంలోనే కాకుండా ఇంకా ఎన్నో చోట్ల దొరుకుతుంది. మనుషుల్లో దేవుడు నివసిస్తాడన్న సత్యాన్ని గ్రహించితే ప్రతి చోట ఈ బొట్టు లభిస్తుంది. తల్లిదండ్రుల్లో దేవుడు, భర్తలో దేవుడు, భార్యలో దేవుడు, పిల్లల్లో దేవుడు, బాసులో దేవుడు, స్నేహితుల్లో దేవుడు, పని మనుషుల్లో దేవుడు, అపరిచితుల్లో దేవుడు, ఆఖరికి శత్రువులో కూడా దేవుడు కనబడతాడు. అయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ బొట్టు ఎలా సేకరించాలి? వీళ్ళని దేవుడిగా గౌరవించిన వెంటనే మన నుదుట బొట్టు అలంకృతమైపోతుంది. మన ప్రవర్తన మారిపోతుంది. మనసు శాంతి పొందుతుంది. ముఖంలో ఏదో కొత్త కాంతి, కొత్త ప్రసన్నత వచ్చి చేరుతుంది. అంతే, వెంటనే మనకు బొట్టు ఇచ్చిన దేవుళ్ళే మీ భక్తులైపోతారు. ఈ బొట్టు భౌతికమైన కుంకుమ కాదు, అది మనిషిలో దైవత్వాన్ని నింపే వెలుగు కిరణం. మన బంధాల్ని బలోపేతం చేసే ప్రేమ సింధూరం. బొట్టు లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా. నువ్వు ఏ రకం బొట్టు అయినా పెట్టుకో. నీ నుదురు ఖాళీగా ఉంటే దరిద్రానికి ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం. చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీక. ఇంకా ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావలసిందేగా. నామం పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నిన్ను చేరుకోమంటుంది. కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో, ఇది సౌభాగ్యానికి సోపానం. సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో, హనుమంతుని ఆశీర్వాదం లభిస్తుంది. కనుబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం. 72,000 నాడులకది నిలయం. ఇక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు.